మరొక బ్రేకింగ్ చూస్తున్న మంత్రి గంగుల ఇంటికి విద్యార్థి సంఘాలు ముట్టడించారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 5,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కు పక్కా భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో కరీంనగర్ ఏబీవీపీ నాయకులు విద్యార్థులు మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేశారు. ఇక విద్యార్థులు పెద్ద సంఖ్యలో మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించి విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగి కొద్దిసేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు విద్యార్థి నాయకులను చెదరగొట్టి అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు ఏబీవీపీ నాయకులకు గాయాలయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 5,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కు పక్కా భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో కరీంనగర్ ఏబీవీపీ నాయకులు విద్యార్థులు మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఒక నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు తేరుకొని వారిని అరెస్ట్ చేసి పీటీసీకి తరలించడం కూడా జరిగింది. అంటే ఒక సందర్భంలో మంత్రి క్యాంపు కార్యాలయం గేటు దూకే ప్రయత్నం కూడా చేసినప్పటికీ పోలీసులు వారిని నిరోధించి అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంటిది ముట్టడి కాదు, అంటే గత 4 రోజుల క్రితం కూడా బీజేపీ కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముట్టడికి కూడా ప్రయత్నించారు. గేటు దూకి ఇంట్లోకి చొరబడేందుకు కూడా యత్నించగా పోలీసులు తేరుకుని వారిని అరెస్ట్ చేసి పంపించడం అయితే జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా బీజేపీకి అనుబంధ సంస్థలైన బీజేపీతో పాటు ఏబీవీపీ లాంటి విద్యార్థి సంఘ నాయకులు కూడా మంత్రి గంగుల కమలాకర్ ను టార్గెట్ చేసి ఆయన ఇంటితో పాటు కార్యాలయాలను కూడా ముట్టడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా వీళ్ళంతా ఒక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా ఈ రోజు ఏబీవీపీ విద్యార్థి సంస్థ విద్యారంగ సమస్యలు నెలకొన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ కూడా ప్రధానమైన డిమాండ్ తో క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. అంటే యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, సంక్షేమ హాస్టళ్లకు కూడా పక్కగా, అంటే మనం అక్కడక్కడ చూస్తున్నాము ఆ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కూడా కరువయ్యాయి. ఇలాంటి ఎన్నో ఇళ్లుగా కూడా నెలకొన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ చెప్పి వీళ్ళంతా కూడా ఒక నిరసన కార్యక్రమం అయితే దిగడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు కార్యకర్తలకు కాస్త స్వల్ప తోపులాట కూడా జరిగింది. పోలీసులు వారందరినీ కూడా బలవంతంగా అక్కడి నుంచి తరలించిన పరిస్థితి అయితే నెలకొంది. రాజశేఖర్, అంటే ఎన్నికలు ఇయర్ కావడంతో ఇప్పటికే చాలా వరకు మెగా డిఎస్సి కానీ మిగతా సమస్యలపై పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా వరుసగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక డిఎస్సి అనేది ఒక కోణంకి సంబంధించినటువంటి విషయం అయితే, ఇక్కడ ఏబీవీపీ విద్యార్థి సంఘాలు చేపట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఎందుకు అంత జాప్యం జరిగింది? ఏమైనా ప్రభుత్వం నుంచి చెప్పినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? రాజశేఖర్, తప్పకుండా. ఇది ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ రోజు హైదరాబాద్ లో సెక్రటరియట్ ముట్టడికి అయితే మెగా బీఎస్సీ అభ్యర్థులంతా కూడా ఒక పెద్ద ఎత్తున కూడా సచివాలయానికి కాసేపటి క్రితమే చుచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు అభ్యర్థులకు లాఠీ చార్జ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కరీంనగర్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ఒక అగ్రెసివ్ గా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలను ఎండడుతూ, అంటే ప్రధానంగా చూసుకుంటే విద్యారంగ సమస్యలు పెద్ద ఎత్తున కూడా, అంటే పేపర్ లీకేజీలతో పాటు ఇతరత్ర వాయిదాలు, కోర్టుకెక్కడాలు, ఇలాంటి ప్రధాన సమస్యలతో విద్యార్థులు కూడా ఎన్నో ఏళ్లుగా ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఆశతో వీళ్ళంతా కూడా ఒక ప్రయత్నాల్లో ఉన్న భాగంగా వీళ్ళ ఆశలను ఆశలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యం అయితే పేపర్ లీకేజీ లాంటి సమస్యలు, అంతేకాకుండా ఈ కోర్టు జోక్యం చేసుకుని పరీక్షలు వాయిదా వేయడంతో
తాము కన్న కళ్ళలన్నీ కూడా కళ్ళలైపోయాయంటూ కూడా విద్యార్థి రైట్. సంఘాలు ఒకటి కూడా శ్రీకాంత్ మీరు రోధిస్తున్న అలాగన్నట్లుగానే అంటే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా అంటే పేపర్ లీకేజ్ ఇదంతా అనేది ఒక కూడా పెద్ద గుదిబండలాగా విద్యార్థులు పైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఇంకా మిగతా సమస్యలు చూసుకుంటే ప్రధానంగా మనకి తెలంగాణ ఏదైతే డివైడ్ అయిన తర్వాత అప్పుడు ప్రధానంగా విద్యార్థులకు చాలా న్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు పుష్కలంగా మనకి ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ అవుతాయి, విద్యార్థి లోకానికి చాలా ఎక్కువ మేలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండదు. కానీ తర్వాత మాత్రం పూర్తిగా ఉద్యోగాలు భర్తీ చేయనటువంటి పరిస్థితి, 1,00,000 ఉద్యోగాలు చెప్పినట్టు కూడా 30,000 అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా పూర్తిగా న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇలాంటి వ్యతిరేకత వస్తుందని మనం భావించవలసిన అవసరం ఉందంటారు. తప్పకుండా రాజశేఖర్, అంటే ఈ ఉద్యోగాల కల్పనలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తూ రావడమే ఎందుకు ప్రధాన కారణంగా జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే ఏళ్ల తరబడిగా కూడా అంటే ఒక రకంగా ఏజ్ బార్ అయ్యే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. విద్యార్థులు చాలా మట్టుకు ప్రభుత్వ ఉద్యోగము లక్ష్యంగా పెట్టుకొని పగలు రాత్రి తేడా లేకుండా ఇంటి కుటుంబ సభ్యులను కూడా బదిలీ ఒక పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం కోసం పోరాడుతూ ఉంటారు. అంటే శ్రమిస్తూ ఉంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏబీవీపీ సంస్థలు కానీ బీజేపీ కానీ ఒక పట్టుదలతో ఈ ప్రభుత్వ వైఫల్యాలను అయితే ఎండగొడుతుందని చెప్పవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. రాజ్యం